సామాన్య భక్తి, అనన్య భక్తి, విశిష్ట భక్తి. ఈ సామాన్య భక్తి కింద ఉంది మూఢభక్తి. ఆ మూఢభక్తి కంటే కింద ఉన్నది బేభత్స భక్తి. జాతరలు అవి చేస్తారా, తాగుతారు, తిరుగుతారు, గొంతులు వేస్తారు. అక్కడ ఎవరికి చేస్తున్నామంటే అమ్మవారి రూపాలకే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత బేభత్సంలో ఉంటారు, ఎంత వీరభక్తిలో ఉంటారు. అది భక్తి అంటామంటే భక్తిలో ఉంది. అది కూడా ఉంది. దాన్ని మనం అదొక సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయ్యో ఈ జనం ఏంటి, ఇదేంటి. ఇప్పుడు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో తాడు కొట్టుకుండా వేరంగా కాదమ్మా, మన పుష్ప సినిమా రిలీజ్ అయితే ఆ పిచ్చికి వెళ్ళి ఆ పిల్ల అర్జున్కి ఫ్యాన్గా ఉండి వెళ్ళి తెల్లవారి మొట్టమొదటి టికెట్లు తీసుకుందాం దూరి వీళ్ళందరూ కలిసి ఆమె చంపేశారు. ఏమి ఎంటర్టైన్మెంట్ అంటారు. ఒక మనుషులు చనిపోవడంతో ఏం వినోదం వస్తుంది? వినోదం కోసం తీశారు. అక్కడ ఏమైపోయింది? మరణం అయింది, విషాదం అయింది. ఇది వినోదం విషాదానికి దారి తీసింది. విషాదంలో కూడా వినోదం ఉంటుందా? మరి ఇప్పుడు ఉందేమో, కలియుగంలో అలా ఉంది మరి పరిస్థితి. నేను ఆ సినిమాని తప్పుపట్టడం లేదు. ఆవిడ చనిపోవడం అంటే నుదుటి రాసి పెట్టాం, దానికి మనం ఏమి చేయలేము. అయితే విషయం ఏమిటంటే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఆ మొదటి రోజు ఆ ఫంక్షన్లోనూ అంత తొక్కిసలాట్లోనూ వెళ్ళాలి. మన పిల్లలు మనం చూసుకోవాలి. ఆ పిల్లకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆ సినిమా పిచ్చిలో పడుతుందా? ఇలా ఉంటుంది. సో అజ్ఞానం 99 పాళ్ళు ఉందమ్మా. అజ్ఞానం 99 పాళ్ళు. విజ్ఞానం అనేది చాలా తక్కువ. జ్ఞానం అనేది చాలా తక్కువ. అందులో వేదాంత జ్ఞానం అనేది అందరికీ రాదు, అందరికీ వంటబట్టదు. ఎవడో ఏ ఒక్కడో 100కో 1,00,00,000కో నన్ను తెలుసుకుంటున్నాడు. వాడు మౌనంగా ఎక్కడ ఉంటున్నాడు? కుంభమేళాలో వస్తూ ఉంటాడు. ఎక్కడో నా మంచుకొండల్లో ఉంటారు. మన నాలాంటి లొడలోడ వాగేవాడు ఊరంతా తిరుగుతాడు. మౌనంగా ఉండేవాడు అక్కడెక్కడ ఉంటాడు. ఒక చెంబు తీసుకొని ఖాళీ నీళ్ళలో ఉంచండి, బొడబొడబొడమంటుంది. అది నిండిపోయినాక సరే నిండుకుండా తొనకదు అంటారు. మనకున్న సామెత ఏంటి? నిండుకుండా తొనకదు. ఈ సగం సగం ఉన్నదే ఏమీ లేని అమ్మకి ఆరాటం, అంతా ఉన్నమ్మ ఇది ఉంటుందని అది కూడా ఒక సామెత. ఎన్నో చెప్పారు మన పెద్దవాళ్ళు. నిండుగా పంచభక్ష ప్రమాణాలు పెట్టిన తర్వాత అస్సలు ఎంత సైలెంట్ ఉంటుందండి.